మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా గ్రహ గోచరం ఏంటంటే? ఒకటి, తులారాశి వారికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఫస్ట్ వీక్లోనే వీరికి దెబ్బ గట్టిగా పడుతుంది. చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఉత్సాహంగా ఉంటారు వీళ్ళు. నిజంగా చెప్పాలంటే బ్యాలెన్స్డ్ మెంటాలిటీ, అట్ సేమ్ టైం మూర్ఖులు కూడా వీళ్ళు, మంచి వాళ్ళు కూడా. నేను అన్ని మిక్సర్ చెప్తున్నారు, భయపడుతున్నారు. భయపడేందుకు మూర్ఖులు అంటే ఏంటంటే వినరు, ఎవరు చెప్పింది వినరు, వెంటనే ఆవేశపడతారు. తర్వాత వచ్చేసి నాకు తెలుసు నేను ఇంతే, ఏదో సినిమాలో వెంకటేష్ కనుక నేను ఇంతే, నేను ఇట్లాగే ఉంటా అంటే అది నడవదు వాడికి. నువ్వు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాదు, 40 ఏళ్ళు వచ్చినా సెటిల్ అవ్వ లైఫ్లో. కాబట్టి ఇంతే అనేది కుదరదు. సర్దుకుపోయేటువంటి అవకాశం మనిషి లక్షణం. సర్దుకుపోవాల్సిందే. తల్లిగా, కూతురుగా, తండ్రిగా, భర్తగా, కొడుకుగా ఏ భావనలో ఉన్నామో ఆ యొక్క వయసులో సర్దుకుపోవాల్సిందే. కాబట్టి సర్దుకుపోతే ఈ కలియుగంలో ఈ మానవ సమాజంలో బతకడం కష్టం. నేను ఇంతే అనుకుంటే అన్ని బంధాలు తెగిపోతాయి. నథింగ్ బట్ సింగిల్గా ఉన్నాడు, ఏం సాధించలేడు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళే తల్లికి ఎక్కువ ప్రేమ ఉన్నారు, తండ్రికి ఎక్కువ ప్రేమగా ఉన్నారు. ఆయన పెళ్లి చేసుకోకపోయినా అందరితో ప్రేమ బంధాన్ని పంచుకున్నాడు. ఇన్ని దాదాపుగా 140 కోట్ల మంది ప్రేమను పంచుకున్నటువంటి వ్యక్తి అంటే ఒక రాష్ట్రపతిగా ఆయన గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి అందరి ప్రేమను పంచుకోవాలి, ఒక్కొక్క దగ్గర తల వంచుకోవాలి, ఉదయం తల ఎత్తుకోవాలి. కాబట్టి ఇవి లక్షణాలు లేకపోతే ఇబ్బంది. కాబట్టి ఈ తులారాశి వారి ఫస్ట్ వీక్లో నేను ఇంతే, నాకని తెలుసు అనేటువంటి అహంకారపూరిత మనస్తత్వంతో నష్టాన్ని పొందుకోవడం, రైతులు నష్టపోవడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాల్సిందే. మొదటి వారంలో ఆడపిల్లలు జాగ్రత్త. మరకలతో, దుష్టులతో, ముష్కరులతో చేసేటువంటి మీ స్నేహం, మీరు చేసినటువంటి జుగుప్సాగిన వీడియోలు, ఫోటోలన్నీ కూడా ప్రమాదంలో పడి మీ అమ్మ నాన్నలు మరి వీధిన పడతారా, ఇంకెక్కడ పడతారా అనేది మీ ఆలోచనకు వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళకి చెప్తున్నారు మీరంటే ప్రమాదం ఆడవాళ్ళకే ఉంటుంది. కాబట్టి మగోడికి ఏం ప్రమాదం ఉంటుంది? ప్రమాదం ఏముండదు మగోడికి. సో కాబట్టి ఆడదానికి ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఆడపిల్ల జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాల్సిందే. అటువంటి దౌర్భాగ్యత సమాజం ఎలా ఉందంటే అమ్మా, అన్నా చెల్లెళ్ళు కలిసి తప్పుడు పనులు చేసేటువంటి మతాలు కొన్ని ఉన్నాయి. అన్నా చెల్లెలు తప్పుడు పని చేస్తుంటారు. మనకి వీడియో చూసారా లేదా? ఒక వీడియో వస్తుంది బయటికి, వాడు వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చింది, నేను నా కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నా నేను అనేటువంటి మతాల వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి అటువంటి మతాల్లో పెళ్ళి ఏంటంటే వాళ్ళంతా శరీరం నిండా కప్పేసుకుంటారు, మళ్ళీ మాత్రం అసభ్యంగా తయారు చేసి వాళ్ళనేది తీసుకెళ్ళి వాళ్ళ ముందరనే తప్పుడు పని చేయించేసి ముద్దులు పెడుతుంటారు, ముచ్చట్లు పెడుతుంటారు, హగ్ చేసుకుంటారు, అని చేసుకుంటారు. ఇది పక్కనే ఉంటుంది, ఇది ప్రోత్సహిస్తుంటుంది వాడిని. అంటే ఇది మాత్రం పతివ్రతలాగా ఉండాలి, అది మాత్రం తప్పుడు మక్తిగా ఉండాలన్నటువంటి వ్యక్తులు నీకు స్నేహితుల్లా కనపడతారు. అంటే తేనె పూసే కత్తి లాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇంత ధైర్యంగా చెప్పే జ్యోతిష్ కూడా ఉన్నాడా? ఎవడు చెప్పాడు. వాడికి ఎందుకు, నాకెందుకు అని పీకిలాట మళ్ళీ అనుకుంటాడు. మరి నీ ఇలా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండు, అలాంటి వాళ్ళు దూరంగా ఉండు, అలాంటి వాళ్ళతో స్నేహమే చేయకూడదు. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. పరాయి ధర్మం వాళ్ళతో ఎంత అంత డిస్టెన్స్ ఉంటే మంచిది. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వాళ్ళది మనం తిందాం, మనది వాళ్ళు తిందాం, ముండిలో తిందాం, ఇంకో జండిలో తిందాం, జాడీలో తిందాం, వద్దు. ఆ ముండిలు జండులు మనకు పనికిరావు. కాబట్టి మనది మనమే తినాలి. వాణింగిలి వీణింగిలి వాడు తినేది ఆ ముండిల జాతి మనది కాదు. కాబట్టి ఆ జాతి వేరు, ఈ జాతి వేరు అనే విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. కాబట్టి ఎవరితో స్నేహం చేయాలో వాళ్ళతోనే స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు. ఇది గీతలో చెప్పబడింది, ఇది కూడా గీతలో ఉంటుంది. భగవద్గీత ఆవిడ చెప్పింది కరెక్ట్. భగవద్గీతలో ఎవరితో స్నేహం చేయాలనే విషయం స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి అటువంటి స్నేహాలు చేయాలి. మొదటి వారంలోనే నష్టాలు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి బీ కేర్ఫుల్. రెండో వారంలో యావరేజ్ ఫలితాలు. అదే 3-4 వారాల్లో అద్భుతం. మీకు మీరే మారగలిగేటువంటి ఆత్మస్థైర్యం, ధైర్యము, అసలు విద్యా సంబంధ విషయాల్లో టాప్ ర్యాంక్. సో వీరికి 3-4 వారాల్లో రాసేటువంటి ప్రతి పరీక్షలో కూడా సంపూర్ణ విజయాన్ని పొందుకునే అవకాశం. ధైర్యము, స్థైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, రైతులకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతంగా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది. దర్శకుడికి, నిర్మాతకి, నటీనటులకి, బుల్లితెరినట్లకు కూడా అవకాశ బలంగా ఉంటాయి. తప్పకుండా మంచి అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి శుభయోగం ఉంటుంది. బంధుమిత్రుల వల్ల వివాహ సంబంధాలు మంచి మెరుగవుతాయి.
అలాగే విడిపోదాం అనుకున్నటువంటి భార్యాభర్తలు శాశ్వతంగా కలిసి ఉండగలిగేటువంటి అదృష్టం కూడా ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. మంచి కోర్టు వివాదాలకు కూడా అనుకూలంగా మారుతాయి. ఆస్తి పంపకాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉంటుంది. రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన జీవనం, సోదరులతో మైత్రి బాగా ఉండడం, మిత్రుల వల్ల సుఖం. మనం ఫస్ట్ వీక్లో మిత్రుల వల్ల ఇంత నాశనం అనుకున్నాము, ఇక్కడ మిత్రుల వల్ల మీకు విదేశీయాన్ని అంటే మంచి మిత్రుడు మీ ధర్మంలో ఉండే వ్యక్తితో మీకు సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. ఆ మిత్రుడు ఇచ్చే సలహా సూచన మీ యొక్క ఎదుగుదల బాగా పనికి వస్తుంది. అటువంటి మిత్రుడు ఇక్కడ ఉంటాడు. అది ఏ కులం కానీ ఏ మతం కానీ అటువంటి మిత్రుడు ఉంటాడు. సో వద్దు, ధర్మాన్ని బాగా పాటించు, మీ ధర్మం మీది, మా ధర్మం అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు ఇక్కడ. అంటే అలాంటి మిత్రుడు దొరికే అవకాశం, ఏ మతం వాడైనా సరే నీ మతాన్ని గౌరవించేవాడు ఉంటాడు, ఆ మతం వాడి చేత గౌరవించబడేటువంటి అవకాశం నీకు దొరుకుతుంది. కాబట్టి 3-4 వారాలు అద్భుతంగా ఉంటుంది, చాలా మంచి ప్రయోజనం. వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో ఇన్ని రకాల వ్యాపారాలు లాభాలు బలంగా ఉంటాయి. అనుకూలమైనటువంటి వ్యాపార భాగస్వామితో లాభాలు ఉంటాయి. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆనందకరమైన జీవనం ఉంటుంది, బుద్ధిబలం బాగా ఉంటుంది, విద్యలో రాణింపు ఉంటుంది, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, ఉద్యోగంలో స్విచ్ అవ్వచ్చు, ప్రమోషన్ పొందుకోవచ్చు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు, చిల్ల వారికి లాభాలు బలంగా ఉంటాయి. రాజకీయ రంగంలో మంచి ఎదుగుదల ఉంటుంది. అలాగే కళాకారులకి విదేశాల్లో కూడా మంచి లాభాలు, క్రీడాకారులకి స్వదేశంలో రివార్డులు వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. వీసా సౌలభ్యం కూడా అనుకూలంగా ఉండడం, కుటుంబ పరంగా ప్రశాంతత, చాలా మంచి ఉత్సాహం తెలుస్తుంది. మొదటి వారంలో ఎంత నెగిటివ్గా ఉందో 2 వారంలో కొంత యావరేజ్గా, అబోవ్ యావరేజ్గా ఉంటూ 3-4 వారాల్లో మీరు ఊహించినటువంటి శుభయోగం, ధన, కనక, వస్తు, వాహన, ప్రశాంతత, ఆనంద యుగాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుంది? సో దైవనామస్మరణ కాబట్టి ముఖ్యంగా ఇక వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి జ్యోతిష్య పనుల లాభాలు ఉంటాయి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులు అనుకూలంగా ఉంటుంది. అలాగే మనకి ఈ ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజెంట్కు లాభాలు పొందే అవకాశం. ఇక్కడ దైవనామస్మరణ అనగానే ఈ యొక్క వేదము పాలన ఎక్కువ వినడం వల్ల, అంటే వేద పారాయణం ఎక్కువ వినడం వల్ల వీరి ప్రయోజనం బాగా ఉంటుంది. అంటే ఈ రాశి వాళ్ళు వేద పారాయణ వినాలి. అంటే వేద పండితులు పిలిపించుకొని ఇంట్లో వేద పారాయణ వింటే చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకుంటారు. ఏ దేవత ఆరాధన మంచిదంటే తప్పకుండా వీరికి ఈశ్వర ఆరాధన చాలా మంచిది. ఈశ్వరుని పూజిస్తే సుఖ సౌఖ్యాలు బలంగా ఉంటాయి. వచ్చే ఏకాదశి కానీ, మహాశివరాత్రి కానీ తప్పకుండా వీరు అభిషేకం చేసుకోవడం చాలా మంచిది అని చెప్పబడుతుంది. మరి గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం.